హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రేజీ వ్లాగ్స్ 56. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా నా thumbnail చూస్తేనే అర్థమవుతుంది నేను ఎక్కడికి వెళ్తున్నానని. సో 3 days ట్రిప్ అన్నమాట. సో మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. సో ఇంకా మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాము. సో ఇది వచ్చేసి ఆదిలాబాద్ రైల్వే స్టేషన్. సో ఇక్కడ మా విష్ణు ఏం చెప్తున్నాడో చూడండి. మేము ఎక్కడికి వెళ్తున్నామో అనేది ఇక్కడే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో విష్ణు చెప్తున్నాడు ట్రైన్లో వెళ్తున్నామని చెప్పేసి. ఇంకా సో ఇలా మా జర్నీ అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. సో చూసేయండి. సో ఇది వచ్చేసి మేము వెళ్ళే ట్రైన్. మేము ముందుగానే అనుకోలేదు కాబట్టి సో సడన్గా డిసైడ్ అయ్యామని చెప్పేసి మేము టికెట్స్ అనేవి బుక్ చేసుకోలేదు. సో ఇంకా ప్యాసింజర్ ట్రైన్లోనే వెళ్తున్నాము. ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. సో చాలా ఫన్ వచ్చింది వీడియోలో. సో మొత్తం ఎండ్ వరకు చూడండి. నాకైతే ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమా? కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా బోర్ అవుతుందని చెప్పేసి ఇంకా లూడో స్టార్ట్ చేసేసాము ఆడడం. సో గాయ్స్, ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. సో చూస్తుండగానే ఈవినింగ్ కూడా అయిపోయింది. ఇంకా సన్సెట్ చూడండి ఎంత బాగుందో. సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈ జర్నీని. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మా విష్ణు కూడా మంచిగా ఒక న్యాప్ కంప్లీట్ చేసేసుకొని వేసేసాడు. అండ్ ఇంకా ఇక్కడ మా విష్ణు ఈవినింగ్ స్నాక్స్ని ఎంజాయ్ చేస్తూ తింటున్నాడు. విష్ణుడికి గ్రేప్స్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ వచ్చేసి మా అబ్బి కూడా గ్రేప్స్ తిని సూపర్ ఉందని చెప్తుంది. సో ఇక్కడ వ్యూస్ చూడండి గాయ్స్, ఎంత బాగా అనిపించిందో అసలు. మా అందరికీ ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం. ఇక్కడ వచ్చేసి ఇంకా అంత్యాక్షరి ఆడుతున్నాము. సో విష్ణు వాళ్ళ పప్ప అండ్ వాళ్ళ మమ్మీ అండ్ నేను అబ్బి అండ్ అబ్బి వాళ్ళ తమ్ముడు. సో ఇక్కడ వేరే టీమ్స్తో అంత్యాక్షరి ఆడుతున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి విష్ణుతో నేను ఇలా కాసేపు టైం స్పెండ్ చేస్తున్నాను. సో ఇంకా మా ఫస్ట్ స్టాప్ అయితే వచ్చేసింది. సో ఇంకా ఇది వచ్చేసి పూర్ణ రైల్వే స్టేషన్. అండ్ ఇంకా మా ఫస్ట్ స్టాప్ అయితే వచ్చేసింది. మేము దిగేసి మంచిగా అందరం డిన్నర్ చేసేసాము. సో మేము ఆదిలాబాద్ నుండి 3 o'clockకి స్టార్ట్ అవుతే పూర్ణ రైల్వే స్టేషన్కి వచ్చేసరికి 9 o'clock అయిపోయింది. అండ్ ఇంకా మా డిన్నర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ విష్ణుతో కాసేపు టైం స్పెండ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇంకా మా ట్రైన్ ఇంకో ట్రైన్ రావడానికి టైం ఉంది. సో అందుకే ఇలా ఇంకా కూల్గా ఏమైనా తాగుదామని చెప్పేసి ఒక బాదం షేక్ అండ్ చిప్స్ ప్యాకెట్స్ అలా తీసేసుకున్నాము. సో మళ్ళీ ట్రైన్లో తినొచ్చు అని చెప్పేసి. ఇంకా బాదం షేక్ అయితే తీసుకున్నాను, బట్ టేస్ట్ ఎలా ఉంటుందో అని భయపడ్డాను. సో చాలా బాగుండే. ఇంకా అందరం ఇలా ఒక్కొక్క సిప్ తాగేసాము. అండ్ మా విష్ణుడు కూడా తాగి బాగుంది అని చెప్పాడు. సో చూడండి. ఇంకా ఎక్కడికి వెళ్తున్నాను అని చెప్పలేదు అని చెప్పేసి నేనైతే మహారాష్ట్రలో ఉన్న ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తున్నాను. సో ఆ ప్లేస్ ఏంటో అనేది ఈ వీడియోలో ఎండ్లో చెప్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు మా జర్నీని మొత్తం కంటిన్యూగా చూసేయండి. అండ్ ఇంకా మా ట్రైన్ వేరే ప్లాట్ఫామ్ పైన వస్తుందని అన్నారు. సో అందుకే ఇంకా ప్లాట్ఫామ్ చేంజ్ చేస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ఇలా బ్యాగ్స్ వేసుకుంటే పాష్ కూల్ ఇలా ఉన్నానని చెప్పి వీళ్ళు ఫన్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ మా ప్రణయ్ బ్రో తీసారన్నమాట ఈ వీడియో.
అండ్ ఇది వచ్చేసి పూర్ణ రైల్వే స్టేషన్. ఇంకా మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా మా ట్రైన్లో కూర్చున్నాము. అందరూ పడుకున్నారు, నేను కూడా 1 అవర్ పడుకొని ఇంకా లేసేసాను అన్నమాట. అండ్ ఇంకా మా సెకండ్ స్టాప్ కూడా వచ్చేసింది. సో ఇది వచ్చేసి అకోలా రైల్వే స్టేషన్లో 2 to 3 అవర్స్ స్టే చేసాము. సో ఇప్పుడైతే టైం 4 AM అయిపోయింది. అండ్ ఇంకా అందరికీ నిద్ర వస్తుందని చెప్పేసి ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయి ఇంకా టీ తాగుదామని చెప్పేసి ఇంకా బయటకైతే వెళ్ళాము. సో ఇది వచ్చేసి అకోలా రైల్వే స్టేషన్లో ఉంది. సో చాలా బాగుంది కదా. గుడ్ మార్నింగ్ అందరికీ. చెప్పు హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అందరికీ. టీ టైం. చెప్పు చాయ్ బిస్కెట్. అందరం కలిసి మంచిగా టీ అయితే తాగడం కంప్లీట్ అయిపోయింది. సో ఇది వచ్చేసి మా ట్రైన్ కూడా వచ్చేసింది. ఇంకా సో చూడండి, ఇంకా మార్నింగ్ కూడా అయిపోతుంది. ఇంకా సన్ రైజ్ చూడండి ఎంత బాగా అవుతుందో. సో ఇంకా ఫైనల్గా మా ఫైనల్ డెస్టినేషన్కి వచ్చేసాము. సో ఫైనల్లీ 3 స్టాప్స్ తర్వాత ఇంకా మా ఫైనల్ డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఆదిలాబాద్ నుండి 3 o'clock ఆఫ్టర్నూన్ 3 o'clockకి వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clockకి మేమైతే మా డెస్టినేషన్కి రీచ్ అయిపోయాము. సో రైల్వే స్టేషన్ నుండి మేము వెళ్ళే ప్లేస్ వచ్చేసి 1.5 kilometer ఉంటుంది. సో ఇంకా అందరం కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోయాము. సో ఈ ప్లేస్ ఎవరికైనా తెలుసుంటే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మార్నింగ్ సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో కదా. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పలేదు కదా. సో మహారాష్ట్రలో ఉన్న ఒక ఫేమస్ టెంపుల్కి అయితే వెళ్ళాము. సో ఇది వచ్చేసి టెంపుల్ దగ్గర అన్నమాట. సో ఇంకా మేమైతే రూమ్ కోసం సర్చ్ చేస్తున్నాము. సో ఇంకా మార్నింగ్ కాబట్టి అందరూ టీ అండ్ టిఫిన్స్ చేసేస్తున్నారు అన్నమాట. అండ్ ఇంకా మేము రూమ్ కోసం సర్చ్ చేస్తున్నాక మాకు రూమ్ కూడా దొరికింది. సో ఇంకా 2 hours కోసమే కాబట్టి ఓన్లీ ఫ్రెష్ అవ్వడం కాబట్టి ఇంకా రూమ్ తీసేసుకున్నాము. సో రూమ్కి 300 చెప్పారు 2 hours కోసం. సో రూమ్ తీసేసుకొని ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయి ఇంకా స్నానాలు చేసేసి రెడీ అయిపోయి ఇంకా దర్శనానికి వెళ్ళిపోవడమే. సో ఇలా మా జర్నీ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోలో టెంపుల్ వ్లాగ్ చేస్తాను. సో అప్పటి వరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్. బై బై గైస్.